హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి బ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి మనం వాషింగ్ మిషన్ సర్వీస్ సెంటర్లతో క్లీన్ చేసుకుంటే మనీ చాలా అవుతాయి కదా. సో అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా 4 స్టెప్స్ లో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ పార్ట్స్ మనం ఎక్కడ క్లీన్ చేయాలి, అవన్నీ ఏ విధంగా క్లీన్ చేయాలి అనేసి ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. మా వాషింగ్ మిషన్ కూడా నేను ఎవ్రీ మంత్ డ్రమ్ క్లీన్ ఒకటి చేస్తున్నాను, లోపల క్లీనింగ్ అయితే చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు మీకు ఎక్కడ ఏ పార్ట్స్ మెయిన్ గా క్లీన్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మెయిన్ పార్ట్స్ వచ్చేసి సోప్ డిస్పెన్సర్, మనం లిక్విడ్ వేసేది, అండ్ వచ్చేసి రబ్బర్ ఉంటది కదా, మనం క్లాత్ వేస్తాం కదా డ్రమ్, ఆ డ్రమ్ బయట ఈ రబ్బర్ ఉంది కదా, ఈ రబ్బర్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ డ్రైనింగ్ ది ఉంటది కదా అది, అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిల్టర్. ఇవన్నీ అయితే మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ లైఫ్ అనేది ఎక్కువ డేస్ వస్తుంది అనమాట. మేము ఈ వాషింగ్ మిషన్ కొని 4 years అయింది. మా పెళ్ళైన తర్వాత కొన్నాము. అండ్ ఫస్ట్ అయితే మనం వాటర్ ఫిల్టర్ క్లీన్ చేసుకుందాం. ఇది ఇక్కడ మనం ట్యాప్ కి పెడతాం కదా పైప్, ఆ పైప్ నుంచి ఇక్కడ వాషింగ్ మిషన్ లోకి వాటర్ వెళ్ళడానికి పెడతాం కదా, దీని మధ్యలో మాకు ఒక ఫిల్టర్ ఉందన్నమాట. ఆ ఫిల్టర్ ని కూడా నేను ఇక్కడ క్లీన్ చేస్తాను. యాక్చువల్గా ఫిల్టర్ ఏంటంటే ఏమన్నా నలకలు అవన్నీ ఉంటే కూడా అవి డ్రైన్ అయ్యేసి ఇక్కడే ఆగిపోయేసి లోపలికి వాటర్ వెళ్తాయి అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఆ పాచి ఎంత ఉందో. సో మీరు ట్యాప్ కి పెడతారు కదా, ఆ పైప్ కూడా తీయండి, ఫ్రంట్ బ్యాక్ మొత్తం 2 edges లో తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట. పైప్ కూడా. సో ఈ ఫిల్టర్ దగ్గర చూడండి ఎంత ఉంది, ఇక్కడ నుంచి వాటర్ వాషింగ్ మిషన్ లోకి వెళ్ళేది. సో దీన్ని అయితే ఒక బ్రష్ తీసుకొని ఫస్ట్ మొత్తం ఆ పాచి మొత్తం బయటికి లాగేయండి. తర్వాత వచ్చేసి కొంచెం వాటర్ లో వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసి దాన్ని కూడా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ ఇదనమాట, సోప్ డిస్పెన్సర్. ఇది చూడండి ఎంత రెడ్ గా అయిపోయిందో, అసలు చాలా బాగా గలీజ్ గా అయిపోయింది అన్నమాట. పేరుకుపోయి ఉంటది, మీరు మొత్తం చూసారంటే బాగా రెడ్ గా అయిపోయింది. నేను లాస్ట్ ఇయర్ సర్వీస్ సెంటర్ వాళ్ళని పిలిచి మొత్తం వాషింగ్ మిషన్ మొత్తం స్మెల్ వస్తుంది అనమాట, బట్టలు వాష్ చేసినా కూడా. సో అప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళని క్లీన్ చేయమంటే వాళ్ళ చార్జెస్ ఆల్మోస్ట్ 2500 తీసుకున్నారండి. ఒక లిక్విడ్ తెచ్చి దాంట్లో వేసి హాట్ వాటర్ తో ఈ క్లీన్ చేశారనమాట. అండ్ ఈ పార్ట్స్ అన్ని కూడా తీసి బాగా క్లీన్ చేశారు. సో అప్పుడు నేను చూసాను అనమాట. అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఎప్పుడైనా సరే ఇలానే చేయాలనుకోని. ఇప్పుడు ఈ 1 year అయిపోయింది. సో ఇప్పుడు కూడా వాళ్ళని పిలవడం ఎందుకనేసి నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఆ సోప్ డిస్పెన్సర్ అయితే అలా క్లీన్ చేసుకోవాలి బ్రష్ తోటి. అండ్ మీరు వాషింగ్ మిషన్ లిక్విడ్ ని ఒక జగ్గులో నీళ్ళు పోసుకొని కలుపుకొని ఉండండి. సో ఇక్కడ ఈ సోప్ డిస్పెన్సర్ లోపల చూడండి ఎంత ఉందో, చూసారు కదా. ఇది లోపల కూడా దాని పైన కూడా సోప్ డిస్పెన్సర్ పెడతాం కదా, దాని పైన కూడా ఇంత గార పట్టేసింది అనమాట. అండ్ ఇక్కడ మనం డోర్ ఉంటుంది కదా, ఫ్రంట్ డోర్, ఇది కూడా చాలా బాగా మురిగి పట్టేసింది. అండ్ ఆ రబ్బరు, ఇవన్నీ కూడా మీరు ఆ రబ్బర్ ని మరీ స్టీల్ పీస్ చేసి రుద్దద్దు. అండ్ ఇక్కడ కూడా స్టీల్ పీస్ కాకుండా కొంచెం ఇలా సాఫ్ట్ గా ఉండేది అంత రుద్దితే అది గీతలు అవేం పడకుండా బాగుంటదండి. సో ఆ రబ్బర్ కి మళ్ళీ హోల్స్ అవి పడిపోతాయి. సో జాగ్రత్తగా నీట్ గా స్క్రబ్ చేసిన తర్వాత మనం కొంచెం క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. ఎక్కువ వాటర్ పోసి అలా అయితే క్లీన్ చేద్ది. ముందు తడిగుడ్డతో తుడిచేసుకొని మళ్ళీ తొడవండి. సో ఇక్కడ చూసారు కదా ఎంత మురికుందో, నల్లగా అయిపోయి ఉంటది. మనం వాషింగ్ మిషన్ తిరిగేటప్పుడు ఆ వాటర్ అన్ని ఇక్కడ స్టోర్ అయిపోతాయి అనమాట ఈ రబ్బర్ దగ్గర. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది. సో మనం చూసుకొని మంత్ కి ఒకసారి అన్న క్లీన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది వాటర్ డ్రైనింగ్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మాకైతే ఇది ఫ్రంట్ లోనే ఉంది. కొన్ని వాషింగ్ మిషన్ కి బ్యాక్ సైడ్ ఉంటాయి, ఎల్జీ కానీ వాటికి. సో ఇది తీసేసి ఈ క్యాప్ ఉంది కదా అది ఓపెన్ చేశారంటే అసలు ఎంత స్మెల్ వచ్చిందో అండి, బ్లాక్ గా చూడండి. అసలు సౌట్ కలర్ లో నీళ్ళు వస్తాయి కదా అంత నల్లగా వచ్చాయి అనమాట. అండ్ వాసన కూడా అలాగే ఉంది. అంటే మన బట్టల్లో మురికే కదా, అండ్ మన బట్టలు ఏమన్నా పోగులు అవన్నీ ఉంటే కూడా దీంట్లో ఈ మెష్ లో ఇరుక్కుంటాయి అనమాట. క్యాప్ ఉంది కదా, క్యాప్ లో కొంచెం వాళ్ళలాగా నెట్ లా ఉంటది. సో ఆ నెట్లు అయితే ఇలా ఇరుక్కొని పోయి ఉంటాయి. సో చూడండి ఇక్కడ దానికైతే కొన్ని పీచులు కూడా ఉన్నాయి అనమాట. సో అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి నీట్ గా. ఇలా బ్రష్ తోటి టూత్ బ్రష్ తీసుకోండి. ఇలా నేను జగ్గులో అయితే వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకొని దాంతోనే క్లీన్ చేస్తున్నాను. మీరు ఏమి పౌడర్స్, సర్ఫ్ పౌడర్స్ అవి అయితే యూజ్ చేయకూడదు అండి వాషింగ్ మిషన్ కి. అవి యూజ్ చేస్తేనే త్వరగా పాడైపోతాయి వాషింగ్ మిషన్స్ అనేవి. ఎందుకంటే అవి అలా ముద్దలాగా లోపల పట్టేస్తుంది. బెటర్ లిక్విడ్ యూజ్ చేయడమే బెస్ట్ వాషింగ్ మిషన్ కి అయితే మాత్రం, మీకు లైఫ్ ఎక్కువ రావాలి అంటే. సో ఇలాగా ఈ 4 parts అయితే మనం క్లీన్ చేసుకోవాలండి నీట్ గా. ఈ నీట్ గా క్లీన్ చేసుకొని రన్నింగ్ వాటర్ లో
వీటిని సోప్ డిస్పెన్సర్ కానీ ఈ డ్రైనర్ని కానీ బాగా క్లీన్ చేసుకోండి. నేను ఇక్కడైతే జగ్గుతో నీళ్ళు పోసి అంతా అంటున్నాను. సో బ్లాక్గా వస్తుంది లోపల నుంచి అయితే. ఇది చాలా మురికి పెట్టిపోయింది. లాస్ట్ ఇయర్ వాళ్ళతో చేయించింది అనమాట. అప్పుడు నాకు సర్వీస్ ఛార్జెస్ ప్లస్ డ్రమ్ క్లీనింగ్వి నేను ఒక ఇయర్కి తీసుకున్నా. ఒక 2000 పడ్డి, సర్వీస్ ఛార్జెస్ ఒక 3000, మొత్తం 5000 రూపీస్ పడింది అనమాట. సో ఇప్పుడు నాకు ఒక 3000 సేవ్ అవుతాయి. జస్ట్ నేను డ్రమ్ క్లీన్ పౌడర్ ఒకటే ఒక 1 ఇయర్ కొనుక్కుంటే చాలు. అవి ఒక ప్యాకెట్ వచ్చేసి 200 రూపీస్ అండి. పర్ మంత్ ఒక్కసారి మనం క్లీన్ చేసుకోవాలి. ఒక 30 వాషెస్ అలా అంటారు, కానీ బెటర్ ఎవ్రీ మంత్. మనం ఇద్దరు ముగ్గురు ఉండే ఇంట్లో ఒక 4 మనుషులు ఉంటే మాత్రం నీట్ గా ఎవ్రీ మంత్ మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఒక స్మెల్ వచ్చేస్తుంది. మీరు ఎక్కువ రోజులు అలాగే ఉంచారంటే వాషింగ్ మిషన్ కూడా త్వరగా పాడైపోతుంది. సో ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే ఒక 10 ఇయర్స్ అన్నా ఈజీగా వాడుకోవచ్చండి. వాషింగ్ మిషన్ కూడా కొత్తదిలాగా ఉంటది. సో ఇక్కడ చూసారు కదా, అంత క్లీన్ చేశాక ఈ గ్లాస్ చూడండి ఇప్పుడు ఎంత బాగుంది, ఎంత ఉంది, బాగా మురుగు పట్టేసింది. ఆ రబ్బర్ కూడా ఈ క్లాత్ తోటే మొత్తం తుడిచేసాను నేను. ఇప్పుడు నేను ఫిల్టర్ క్లీన్ చేశాను, నెక్స్ట్ వాటర్ డ్రైనర్ క్లీన్ చేశాను, సోప్ క్లీన్ చేశాను అండ్ ఆ రబ్బరు. సో ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా అయితే మనం డ్రమ్ క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఇక్కడ ఈ వాటర్ డ్రైనర్ అండ్ సోప్ డిస్పెన్సర్ ఇవన్నీ క్లీన్ చేశాను కదా. అండ్ ఫిల్టర్ అయితే బ్యాక్ ట్యాప్ ఉంటది కదండి మనకు వాటర్ వెళ్ళేది, అదైతే ముందే క్లీన్ చేసేసి దాన్ని సెట్ చేసేసాను. ఇక్కడ వాటర్ డ్రైనర్ అండ్ సోప్ డిస్పెన్సర్, ఈ రబ్బర్ ఫ్రంట్ డోర్ది, ఇవి 3 క్లీన్ చేసేసి ఇంకా మొత్తం అయిపోయింది అనమాట. వాటిని అన్నిటిని సెట్ చేసేస్తున్నాను లోపల. సో ఇలా మనం తీసి క్లీన్ చేసుకోవడం ఉంటే ఆ మరకలన్నీ కూడా పోతాయి. లోపల కూడా నేను ఈ సోప్ డిస్పెన్సర్ లోపల కూడా క్లీన్ చేశాను, మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా. సో ఇలా అన్ని అయితే సెట్ చేసుకున్న తర్వాత ఫైనల్ వచ్చేసి డ్రమ్ క్లీనింగ్ అనమాట. సో డ్రమ్ క్లీనింగ్ ఏంటంటే మనం డ్రమ్ క్లీనింగ్ పౌడర్ వస్తుంది. ఏ బ్రాండ్ వాషింగ్ మిషన్ అయితే ఆ బ్రాండ్ తీసుకోండి బెటర్. సో నేను ఇక్కడైతే IFB వాళ్ళది కొన్నాను అనమాట. అప్లయన్స్ డిస్కైలర్ అని ఉంది కదా, ఈ పౌడర్ అనమాట. ఇది ప్యాకెట్ వచ్చేసి 200 రూపీస్ ఉంటది. సో ఒక ఇయర్ తెచ్చి పెట్టుకోవడం బెస్ట్. ఎవ్రీ మంత్ అయితే డ్రమ్ క్లీనింగ్ కి పౌడర్ అయితే యూజ్ చేస్తాను. ఒక ప్యాకెట్ మొత్తం పడుతుంది. ఇలాగ సోప్ డిస్పెన్సర్ లో కొంచెం అండ్ డ్రమ్ లోపల మిగతా పౌడర్ అంతా వేసేసి మీ వాషింగ్ మిషన్ లో ఏదైతే లాంగెస్ట్ ప్రోగ్రామ్ ఉంటుందో, కాటన్ క్లాత్స్ కి అయితే ఎక్కువ లాంగెస్ట్ ప్రోగ్రామ్ ఉంటది అండ్ హాట్ వాటర్ చూస్ చేసుకుంటే ఇది ఎక్కువ సేపు రన్ అవుతుంది అనమాట. సో అది కరిగి ఆ లిక్విడ్ అంతా మనకి ఈ డ్రమ్ లోపల ఏదన్నా మురికి పేరుకుపోయినా అదంతా కూడా హాట్ వాటర్ లో మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే బాగా కరిగిపోయి మొత్తం అయితే బయటకు వస్తుంది. మీరు తర్వాత ఈ డ్రమ్ క్లీన్ చేసిన తర్వాత కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు డ్రైనర్ ఉంది కదా కింద, అది ఓపెన్ చేసి చూసుకుంటే తెలుస్తుంది మీకు నీట్ గా. ఇంకా ఏమన్నా డ్రమ్ లోపల చత్తుంటే కూడా మీకు బయటకు వచ్చిందని, అక్కడ ఏమన్నా మాలిక్యూల్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట. సో నేనైతే లాంగెస్ట్ ప్రోగ్రామ్ కాటన్ పెట్టేసి హాట్ వాటర్ పెట్టేశాను. ఇలా రన్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మాది కాటన్ అయితే 1.5 hour పడుతుందండి. సో ఇది రన్ అయ్యేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది అనమాట. మీకు మార్నింగ్ చూపిస్తాను డ్రమ్ ఎంత క్లీన్ గా ఉందనేది. సో మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే మాత్రం మీ వాషింగ్ మిషన్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ మనం ఒక 1 hour కష్టపడితే మనం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో 2000 ఇచ్చి వాళ్ళకి చేయడం కంటే మనమే చేసుకోవడం బెస్ట్ కదా. అండ్ బట్టలు కూడా స్మెల్ రాకుండా నీట్ గా ఉంటాయి. మీకు ఆ డ్రైనర్ తీయగానే ఎంత మంచి కంపు కొడుతుంది అంటే అంత కంపు కొడుతుంది. వాషింగ్ మిషన్ ఎప్పటివరకు క్లీన్ చేయని వాళ్ళు ఒకసారి ఈ టిప్స్ ఫాలో అయ్యి క్లీన్ చేయండి, మీకే అర్థమవుతుంది. మా వాషింగ్ మిషన్ అయితే బాగా క్లీన్ అయిపోయింది అనమాట. నేనైతే ఒక మాయన్గా 2000 సేవ్ చేశాను అనుకుంటాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ నిహారిక.